యుద్ధం 16వ రోజు దుశ్శాసనుడిని మన భీముడు చాలా విధ్వంసం సృష్టించి చంపేస్తాడన్నట్టు ఆయన రక్తంతో ద్రౌపది జుట్టుని తడిపేస్తాడు. ఇంకా ఆ విధంగా దుశ్శాసనుడిని చంపడం చూసి అటు భీముడు ఇటు పాండవులందరూ కూడా శకుని అందరూ కూడా భీముడిని చూసి చాలా భయపడతారు. అయితే ఒక స్త్రీని వివస్త్రను చేస్తే, ఒక స్త్రీకి అవమానం జరిగితే ఏ విధంగా శిక్షను అనుభవించాల్సి వస్తుంది అని తర్వాత తరాలకు తెలపడానికి భీముడు ఆ విధంగా చేస్తాడన్నట్టు. ఒక పురుషుడికి ఎంత సామర్థ్యమైనా ఉండొచ్చు, అతనికి ఎంత సంపద శక్తి సామర్థ్యం ఉన్నప్పటికీ అతను దుష్ట గుణాలను కలిగి ఉండి స్త్రీకి హాని తలపెడితే వానికి మరణము తప్పదు అని తెలియజేయడానికి మన భీముడు దుశ్శాసనుడిని చంపేస్తాడు. ఇంకా మన ద్రౌపది కూడా నీ వల్లనే ఇలా జరిగిందని చెప్పేసి దుర్యోధనునికి చెప్తుందన్నట్టు. తర్వాత ఆమె జుట్టు తడిసిన తర్వాత రక్తంతో ఆమె ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అన్నట్టు, రణభూమిలో నుంచి. తర్వాత ఆమెకు అక్కడున్న దాసీలు మరియు కుంతీదేవి పాలాభిషేకం చేస్తారు. అంటే పాలతో ఆమె జుట్టుని మొత్తాన్ని తడిపివేస్తారన్నట్టు. ఆమె పాలతో పాలాభిషేకాన్ని చేస్తారు. తద్వారా ఆమె జుట్టుకు అంటిన రక్తం అనేది బయటకు వెళ్ళిపోతుంది. ఆ విధంగా తను శుద్ధి అవుతుందన్నట్టు, తన కక్ష తీరుతుంది. అయితే వెంటనే కుంతీదేవి, పుత్రి నువ్వు ఈ చూడామణిని ధరించు, నీ భర్తల గుర్తుగా ఉన్న ఈ ఐదు రత్నాలు ఉన్న చూడామణిని ధరించు, ఆ రోజు తీసేసావు అని అంటుందన్నట్టు. లేదు మాత, ఎప్పుడైతే నా భర్తలు విజయాన్ని సాధిస్తారో, ఏ సభలో అయితే నేను ఈ చూడామణిని త్యజించానో ఆ సభలోనే వారి చేతన నేను ఇది పెట్టించుకుంటానని కుంతిమాతకు చెప్తుందన్నట్టు. ఇంకా కుంతిమాత కూడా ఆమె చెప్పిన దానికి ఒప్పుకుంటుందన్నట్టు. తర్వాత మన కర్ణుడు ఇంకా దుశ్శాసనుడు, తర్వాత భీష్ముడు, ద్రోణాచార్యుడు అందరూ చనిపోవడంతో మన కర్ణుడు ఇంకా సేనాధిపతిగా ఉంటాడు. అయితే కర్ణుడిపై అర్జునుడు చంపవలసిన బాధ్యత అనేది ఉంటుందన్నట్టు. అయితే ఇంకా తర్వాత రోజు అతని దగ్గర దివ్యాస్త్రం కూడా ఉండదన్నట్టు. ఎలాగైనా సరే అతన్ని చంపాలనేది, అర్జునుడితో సరిసమానంగా యుద్ధం చేసి అతన్ని చంపాలనేది మన కర్ణుని జీవిత లక్ష్యం అన్నట్టు. అయితే ఎలాగైనా సరే నేను తర్వాత రోజు అర్జునుడిని వధిస్తాను అని చెప్పేసి అంటాడన్నట్టు. అయితే కర్ణుడు ఏ విధంగా మన అర్జునుడిని వధించాలి అని చెప్పేసి తను బాగా ఆలోచించి తన శక్తి సామర్థ్యాలను రణభూమిలో చూపడానికి బాగా ప్రయత్నిస్తాడన్నట్టు. అయితే మన కుంతిమాత వచ్చి, పుత్ర నువ్వు నీ 5 తమ్ముళ్లకు జ్యేష్ఠుడవని అన్నవని మర్చిపోకు. అయితే వాళ్ళని చంపుదామని అనుకుంటున్నావు కదా, కానీ నువ్వు ముందే నాకు ప్రాణభిక్ష పెట్టు, అందరికీ దానం చేస్తావు కదా పుత్ర, ఈ అమ్మకి ప్రాణాన్ని త్యజించే దానాన్ని ఇవ్వు, నా ప్రాణాలను తీసుకో, తర్వాత నీ పుత్రుల అంటే నీ తమ్ముళ్ళ ప్రాణాలను యుద్ధ భూమిలో వధించు అని చెప్తుందన్నట్టు. అయితే దానికి మన కర్ణుడు చాలా దుఃఖిస్తాడన్నట్టు. లేదు అమ్మ, నేను మీ 4 పుత్రులను వధించను, కానీ అర్జునుడిని మాత్రం వధిస్తానో లేదో నాకే తెలియదు. కానీ యుద్ధం ముగిసిన తర్వాత నీకు 5 మంది పంచపాండవులు మాత్రం ఉంటారు. అది అర్జునుడైనా కావచ్చు, లేదంటే వాళ్ళ 4 కలిపి నేనైనా కావచ్చు అమ్మ. మీరు ఎప్పుడు కూడా నా క్షేమం కోరి నా దగ్గరికి రాలేదు. మీ పుత్రులకు ప్రాణభిక్ష పెట్టమని మాత్రమే నా దగ్గరికి వచ్చారు. ఈరోజు కూడా మీరు నన్ను ఆశీర్వదించడానికి రాలేదు. మీరు నా ప్రాణాలను కోల్పోమంటున్నారని అంటాడన్నట్టు. లేదు పుత్ర అని చెప్పేసి ఆమె అంటుంది. ఇంకా తర్వాత మన ధృతరాష్ట్ర మహారాజు ఈ విధంగా దుశ్శాసనుడు చనిపోవడంతో చాలా దుఃఖిస్తాడన్నట్టు. ఇంకా మిగిలిన దుర్యోధనుడిని కాపాడుకోవడానికి వాళ్ళు ఏం చేయాలని ఆలోచిస్తారు. అయితే గాంధారికి ఒక విషయమై మన వేదవ్యాసుడు, ఒక పుత్రుడిని కాపాడుకోగలిగే శక్తి నీలో ఉంటుంది. అయితే నువ్వు ఒక పుత్రుడిని ఎలా కాపాడుకోగలవో నా దగ్గరికి వస్తే నేను చెప్తా అని ఆనాడు వేదవ్యాసుడు ఆమెకు చెప్పి ఉంటాడన్నట్టు. అయితే ఇంకా
మన గాంధారి విదురునికి ప్రయాణానికి సిద్ధమైపోయి వేదవ్యాసుడి దగ్గరికి చేరుకోవాలని అనుకుంటుందన్నట్టు. తద్వారా కనీసం ఒక పుత్రుడు, ఆ ఒక పుత్రుడు ఎవరో కాదు, మిగిలిన వాళ్ళందరూ చనిపోతారు, ఒక దుర్యోధనుడు మాత్రమే ఉంటాడన్నట్టు. అయితే ఆయనను కూడా కాపాడుకోవడానికి ఎలా అని చెప్పేసి తను వేదవ్యాసుడి దగ్గరకు వెళ్తుంది. అయితే వేదవ్యాసుడు ఒక ఉపాయం చెప్తాడు. చూడు పుత్రి, నీవు జీవితమంతా చేసిన తపస్సు నీ శరీరంలో ఒక భాగంలో కేంద్రీకృతమై ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందో నీవే తెలుసుకొని ఆ శక్తిని నువ్వు నీ పుత్రునిపై ఆవహింపజేయంటే అక్కడికి పంపియు అని చెప్తాడు. తద్వారా నీ పుత్రునికి శరీరానికి అఖండమైన శక్తి లభిస్తుందని చెప్తాడన్నట్టు. ఇంకా మన దుర్యోధనుడు, ఇంకా శకుని, తర్వాత ఇంకా కర్ణుడు తర్వాత రోజు యుద్ధంలో మన అర్జునుడిని చంపడానికి తక్షకుడిని ప్రవేశపెట్టాలని అనుకుంటాడు. తక్షకుడు ఎవరో కాదండి, మన అర్జునుడు ఇంద్రప్రస్థానాన్ని గెలుచుకుంటాడు కదా, అక్కడ తక్షకుడు ఇంద్రప్రస్థానంలో ఆవహించి ఉంటాడన్నట్టు. ఆ తక్షకుడు ఇంకా అప్పుడు ఓడిస్తాడు. తర్వాత 1,00,000 మంది ఆవులను 1,00,000 ఆవులను చంపడానికి మన తక్షకుడు వచ్చినప్పుడు అర్జునుడు ఇంకా ఆయనని చంపకుండా వదిలేస్తాడు తక్షకుడిని. అయితే ఆ తక్షకుడు ఈ అర్జునుడిపై పగ కలిగి ఉంటాడన్నట్టు. అయితే ఇంద్రప్రస్థానంపై హక్కు తక్షకుడికి ఉంటుందన్నట్టు. అయితే ఆ హక్కుని వీళ్ళు తీసుకున్నందుకు ఆ తక్షకుడు అర్జునుడిపై పగ పెంచుకొని ఉంటాడు. అయితే ఆ తక్షకుడు వచ్చి ఇలా అంటాడు, కర్ణ, నేను నీ బాణంపై కూర్చొని ఉంటాను. అయితే నీ బాణాన్ని నువ్వు అర్జునుడి దిశగా వేస్తే అతను మరణిస్తాడని చెప్తాడన్నట్టు. మన కర్ణుడు అంటాడు, లేదు, నేను నా శక్తి సామర్థ్యాలతోనే నేను ఆయనను చంపుతాను. నేను వంచన చేయలేను అర్జునుడి విషయంలో. నా జీవిత పర్యంతము కూడా నేను అర్జునుడి కంటే శ్రేష్ఠుడినని అనిపించుకోవాలని అనుకున్నాను. కానీ ఈ విధంగా వంచన చేయడం ద్వారా నేను నా శక్తిని సామర్థ్యాన్ని ఏ విధంగా నిరూపించుకోగలను? లేదు అని అంటాడు. అయితే మన దుర్యోధనుడు, లేదు కర్ణ, నేను చెప్పినట్టు నువ్వు విను, నా ఆదేశాన్ని మన్నించు అని చెప్పేసి మన దుర్యోధనుడు అంటాడన్నట్టు. ఇంకా సరే అని చేసేదేమీ లేక మన కర్ణుడు కూడా అంటాడన్నట్టు, ఓకే అని అంటాడు. తర్వాత ఇంకా చూస్తున్నారు కదా వీడియోలో, మన అర్జునుడు ఇంకా యుద్ధానికి ఆహ్వానిస్తాడన్నట్టు. ఎవరిని అంటే కర్ణుడిని. కర్ణుడు ఇంకా అర్జునుడు ఆ రోజు ఏ రోజు అంటే 17వ రోజు యుద్ధం మొదలవుతుంది. ఇంకా ఆయననే సేనాధిపతిగా ఉంటాడు. అయితే ఆయననే అర్జునుడిని వధించాలని అనుకుంటాడు. అయితే ఇంకా సేనాధిపతి కర్ణుడు అర్జునుడికి యుద్ధానికి ఆహ్వానిస్తాడు. రా అర్జున, ఈరోజు నేను ఖచ్చితంగా చంపేస్తాను. నా శక్తి సామర్థ్యాలను నేను వాడుకొని నీ లోకంలో నీకంటే శ్రేష్ఠుడనని నేను నిరూపించుకుంటాను. ఈ సమయం కోసము నా జీవిత పర్యంతం అంటే జీవితకాలము నేను వేచి చూశాను. ఈరోజు నా అవకాశము దొరికిందని చెప్పేసి వాళ్ళిద్దరూ యుద్ధాన్ని మొదలు పెడతారన్నట్టు. అయితే మన కర్ణుడికి రథసారథిగా మధురరాజు ఉంటాడన్నట్టు. మధురరాజు ఆయనకి రథసారథిగా ఉండడానికి ఇష్టపడాడన్నట్టు, ఎందుకంటే అతను ఒక రాజు కాబట్టి. అయితే మన దుర్యోధనుడిని ఆదేశానుసారం మధురరాజు కర్ణుడి రథానికి రథసారథిగా ఉంటాడు. అయితే ఒక మహారాజు రథసారథిగా పనిచేయడానికి ఇష్టపడలేక చిరాకుగా ఇంకా రథసారథిగా ఉండడానికి ఒప్పుకుంటాడన్నట్టు. అయితే మన అర్జునుడు కర్ణుడు ఇద్దరు కూడా యుద్ధం చేస్తూ ఉంటారన్నట్టు. అయితే ఆయన రథాన్ని ముందుకు తీసుకెళ్ళు మధురరాజా అని మన కర్ణుడు అంటాడన్నట్టు. నువ్వు ఓడిపోవడానికే వచ్చావు కర్ణ, నీ సామర్థ్యము ఏమీ లేదు ఇక్కడ, నువ్వు అర్జునుడి ముందు ఎప్పుడో ఓడిపోవాల్సిన వాడివే అని అంటాడు. అయితే మన కర్ణుడికి కోపం వస్తుందన్నట్టు. అయితే మధురరాజా, మీరు నేను చెప్పింది చేయండి, లేదంటే మీకు నా నుండి మరణదండన లభిస్తుంది అని అంటాడు. మీరు మరణదండన ముందు అర్జునుడికి వెయ్యండి, మీకు అంత శక్తి సామర్థ్యాలు ఉంటే తర్వాత నాకు వేదురు గాని అని మన మధురరాజు అంటాడన్నట్టు. అయితే ఇంకా మన దుర్యోధనుడు అటువైపు నుంచి ఆదేశాన్ని పంపిస్తూ ఉంటాడన్నట్టు. నువ్వు వెంటనే మన తక్షకుడు ఉన్న బాణాన్ని పంపించు అని చెప్తాడన్నట్టు. లేదు, నేను నా శక్తి సామర్థ్యాలు ఉన్నంత వరకు అర్జునుడితో పోరాడతాను, నేను ఆ బాణాన్ని ఉపయోగించను, ఎందుకంటే నేను అర్జునుడితో యుద్ధం చేస్తేనే కదా ఎవరు శ్రేష్ఠులో తెలుస్తుందని అంటాడు. అయితే మధురరాజు ఇంకా
అతను రథసారథిగా పనిచేస్తున్నందుకు అవమానిస్తూ ఉంటాడన్నట్టు. నీకు యుద్ధం చేసే శక్తి లేదు, నువ్వు అతని చేతులలో ఈరోజు ఖచ్చితంగా ఓడిపోతావు, నీ ప్రాణాలను కోల్పోతావు అని అంటాడన్నట్టు. అయితే మన అర్జునుడు అటువైపు బాణం వేస్తాడు. అయితే ఒక అడ్డుగోడ వస్తుంది. అయితే ఇంకా ఇటువైపు నుంచి కూడా అడ్డుగోడ ఎలా వస్తుందంటే మన కర్ణుడు ఒక అడ్డుగోడ నిర్మిస్తాడన్నట్టు. అయితే మన రథసారథికి చెప్తాడన్నట్టు, అర్జునుడు ఆ అడ్డుగోడను తీసే లోపల నువ్వు రథాన్ని అర్జునుడి వైపు మళ్ళించు, అటువైపుగా తీసుకెళ్ళు అని అంటాడు. లేదు, నేను అటువైపు తీసుకెళ్ళను, నువ్వు అటువైపు తీసుకెళ్తే నీకు స్వర్గం ప్రాప్తించదు, నరకలోకం ప్రాప్తిస్తుంది అని అంటాడన్నట్టు. ఎందుకు అలా మాట్లాడుతున్నావు, నేను యుద్ధమే చేస్తున్నాను, నువ్వు నా చావు గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నీకు ఈరోజు నీ చావు అర్జునుని చేతిలో తథ్యము. అయితే నువ్వు మరణాంతరము స్వర్గానికి వెళ్ళాలనుకుంటే ఇక్కడే ఉండు అని అంటాడు. ఈ విధంగా రథాన్ని సరైన దిశలో కదపకుండా మన కర్ణుని ఆదేశాలను రథసారథిగా ఉన్న మధురరాజు ఒప్పుకోకపోయేసరికి, అవమానించేసరికి మన కర్ణుడు ఆ రథం నుంచి కిందకు దిగుతాడన్నట్టు. అయితే రథం నుంచి కిందకు దిగితే మన ఆయుధాలను త్యజించి శరణాగతికై వచ్చినట్టు లెక్క అవుతుందన్నట్టు. మన కృష్ణుడు అంటాడు, చూడు అర్జున, మన కర్ణుడు ఆయుధాలను త్యజించి శరణాగతికై నేలపైకి వచ్చాడు. అయితే ఇంకా నువ్వు అతనితో యుద్ధం చేయవలసిన అవసరం లేదు అని అంటాడు. అయితే అటువైపు నుంచి మన కర్ణుడు, లేదు అర్జున, నా రథసారథి నా మాట వినట్లేదు, నువ్వు నేలపైకి వచ్చి నాతో యుద్ధాన్ని చెయ్యి అని అంటాడన్నట్టు. అయితే ఈ విధంగా అతనితో యుద్ధాన్ని చేయడానికి కర్ణుడు కూడా ఒప్పుకుంటాడన్నట్టు. అతను కిందకు దిగుతాడు. కిందకు దిగి నేలపై యుద్ధానికి చేయడానికి ఒప్పుకుంటాడు. కానీ అటువైపు నుంచి దుర్యోధనుడు వస్తాడు. వచ్చి, ఏమి చేస్తున్నావు కర్ణ, నువ్వు నా ఆదేశాన్ని మన్నించు, వెంటనే అతనిపై నువ్వు తక్షకుడు ఉన్న బాణాన్ని పంపించు అని అంటాడన్నట్టు. ఇంకా లేదు, నేను నీ మాట వినలేను, నేను నువ్వు చెప్పినట్టు చేయలేనని అంటాడు. నా మాట వినకపోతే, ఇంకా నా ఆదేశాన్ని మన్నించకపోతే నేను ఊరుకోను అని చెప్పేసి చాలా భయంకరంగా తిడతాడన్నట్టు. అయితే ఇంకా చేసేది ఏమీ లేక ఆయన రథాన్ని ఎక్కి ఇంకా తక్షకుడు ఉన్న బాణాన్ని అర్జునుడిపైకి వదిలివేస్తాడన్నట్టు. ఈ విధంగా తక్షకుడు ఉన్న బాణాన్ని అర్జునుడిపైకి వెళ్ళి వేసిన తర్వాత ఆ బాణం అనేది వేరొక ఎవరు అంటే సైన్యంలో ఉన్న వ్యక్తికి తగులుతుందన్నట్టు. ఇంకా అయితే ఎందుకంటే మన కృష్ణుడు రథం అనేది నేలకి కొంచెం రథం చక్రము కిందకి అయిపోతుంది. తద్వారా మన అర్జునుడు మెడ పక్కకి వంపుతాడు. అయితే ఈ విధంగా ఆ బాణం అనేది వేరొక వ్యక్తికి తాకుతుంది. అయితే ఆ తక్షకుడు ఉన్న బాణం అనేది వ్యర్థమైపోతుంది. ఇంకా ఈ తర్వాత ఇంకా మామూలుగానే ఇంకా మళ్ళీ యుద్ధం అనేది చేస్తూ ఉంటారన్నట్టు. అయితే ఇంకా తర్వాత మన అర్జునుడు ఇంకా ఏం చెప్తాడంటే, అర్జున, నేను నిన్ను నీకంటే శ్రేష్ఠుడిని నడిపించుకోవడానికి నాకు ఎలాంటి దివ్యాస్త్రాలు అవసరం లేదు అని అంటాడు. అయితే మరి దివ్యాస్త్రాలు అవసరం లేదంటే నువ్వు ఎందుకు మరి నా దగ్గర ఉన్న దివ్యాస్త్రాన్ని నీ తమ్ముడు పుత్రుడు ఘటోత్కచుడికై వాడుకున్నావు అని అంటాడు. అయితే అది నా తప్పు కాదు, అది నువ్వే వాడుకున్నావు అని అంటాడు. అయితే నిన్ను వధించడానికి మాత్రం నాకు ఎటువంటి దివ్యాస్త్రాలు అవసరం లేదు అని అర్జునుడు అంటాడు. ఎందుకంటే నా సామర్థ్యమే ఒక దివ్యమైన తపోశక్తి అని అంటాడన్నట్టు. నా దివ్యమైన సామర్థ్యంతో నాకు నిన్ను చంపడానికి ఎటువంటి అస్త్రాలు అవసరం లేదు. కానీ నీకు మాత్రమే దివ్యాస్త్రం కావాలి, మరియు తక్షకుడు ఉన్న అస్త్రము కావాలి. కానీ నేను అటువంటి అస్త్రాలను ఏమిటిని కూడా నీపై ప్రయోగించకుండానే చంపుతాను అని అంటాడన్నట్టు. అయితే ఇంకా చేసేదేమీ లేక మన అర్జునుడు అతనితో యుద్ధం చేస్తూ ఉంటాడన్నట్టు. అయితే తర్వాత ఎవరు అంటే మన కృష్ణుడు ఆ రథాన్ని మళ్లించి అటువైపుగా వెళ్ళిపోతాడన్నట్టు. ఏమిటి అర్జున, నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళిపోతున్నావు అని అంటాడు. అయితే మన కృష్ణుడు అతని మాట వినకుండా అటువైపు వెళ్ళిపోతూ ఉంటాడన్నట్టు. ఏమిటి, నేను యుద్ధానికి ఆహ్వానిస్తున్నా కూడా నువ్వు అటువైపు వెళ్తావెందుకు అని అంటాడన్నట్టు. అప్పుడు కృష్ణుడు అంటాడు అర్జునుడికి, ఏమిటి వాసుదేవ, అతడు యుద్ధానికి ఆహ్వానిస్తున్నాడు, కానీ మీరు రథాన్ని వేరే దిశగా మళ్ళిస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటాడన్నట్టు. అయితే యోధుడైన వాడు ఇంకో యోధుడి ఆహ్వానాన్ని తగిన సమయంలోనే ఉపయోగించుకుంటాడు. అయితే ఆ విధంగానే మనము
కర్ణుడి ఆహ్వానాన్ని ఇప్పటిదాకా స్వీకరించాము, అయితే మరి కొద్ది సమయం తర్వాత అతన్ని ఆహ్వానాన్ని మళ్ళీ స్వీకరిద్దాము అని చెప్పేసి అటు నుంచి వేరే దిశగా వెళ్తాడన్నట్టు. అయితే వాళ్ళు కూడా వేరే దిశగా వెళ్ళిపోతారన్నట్టు. అయితే కొద్దిసేపటి తర్వాత అతను వేరే దిశగా వెళ్తుంటే మన కర్ణుని రథచక్రం అనేది అంటే రథం యొక్క చక్రము ఒక భూమిలో ఇరుక్కుపోతుంది. అయితే మన రథసారథి అయిన మధురరాజు దాన్ని వెలికి తీయడానికి ఒప్పుకోడన్నట్టు. నేను ఇలాంటి పనులు చేయడానికి నీతో రాలేదు కర్ణ, ఒక సూతపుత్రుడికి రథసారథిగా ఉండడానికి నాకు ఇష్టం లేదని చెప్పేసి అటు నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు మన ఎవరు అంటే కర్ణుడు, నేను రథాన్ని వెలికి తీయడంలో ఎటువంటి అవమానాన్ని ఫీల్ కావట్లేదు, అంటే అలా ఆలోచించట్లేదు. నా తండ్రి జీవిత పర్యంతము ఇలాంటి పనులే చేశాడు, నాకు కూడా తెలుసు అని చెప్పేసి నా రథచక్రాన్ని భూమిలో నుంచి నేనే తీసుకుంటానని చెప్పేసి కర్ణుడు రథచక్రాన్ని భూమిలో నుంచి బయటకు తీయడానికి ప్రయత్నిస్తాడన్నట్టు. అయితే అప్పుడు మన ఎవరు అంటే అర్జునుడు కృష్ణుడితో సహా మన కర్ణుడు ముందు వచ్చి నిలబడతాడన్నట్టు. రా కర్ణ, ఇంతకుముందు యుద్ధానికి ఆహ్వానించావు కదా, ఇప్పుడు వచ్చాము అని అంటాడు. ఆగండి అర్జున, నా రథం యొక్క చక్రము భూమిలో ఇరుక్కుపోయింది, అది వెలికి తీసిన తర్వాత నేను మీతో యుద్ధం చేస్తాను అని అంటాడన్నట్టు. అయితే మన కృష్ణుడు, లేదు యుద్ధం చేయి అర్జున, ఇదే తగు సమయం ఆయనను చంపడానికి అని అంటాడు. అయితే నేను ఎలా యుద్ధం చేస్తాను వాసుదేవ, అతని చక్రం దాంట్లో ఇరుక్కుపోయింది కదా నేలలో అని అంటాడు. అయితే లేదు, అతను ఒక అధర్మం చేశాడు అని అంటాడు. అయితే నేను ఏమి అధర్మం చేశాను వాసుదేవ అని అంటాడు. ఒక స్త్రీని ఒక మహాసభలో వేశ్య అని అనడం నువ్వు చేసిన తప్పు కాదా అని అంటాడు. అయితే అవును అని అర్జునుడికి గుర్తుకొస్తుంది. నీ భార్య అయిన ద్రౌపదీదేవిని ఆనాడు వేశ్య అని అవమానించాడు, అలాగే నీ పుత్రుని అభిమన్యుణ్ణి అతి కిరాతకంగా ఇతనే హతమార్చాడు. ఆయన ధర్మాన్ని పాటించాడా? నువ్వు ధర్మాన్ని పాటించడానికి నువ్వు వెంటనే నీ బాణాన్ని సంధించి అతని చంపే అర్జున అని చెప్పేసి కృష్ణుడు ఆదేశం ఇస్తాడన్నట్టు. అయితే నువ్వు కాలయాపన చెయ్యకు అర్జున, వెంటనే ఆయనను చంపేసేయి, నేను నీకు ఆదేశం ఇస్తున్నానని అంటాడన్నట్టు. కానీ మన అర్జునుడు చేతులు జంకుతూ ఉంటాయన్నట్టు. ఎందుకంటే అతని చేతిలో అతని బాణము లేదు, తర్వాత ఇంకా రథచక్రం భూమిలో ఇరుక్కుపోయింది. ఆ విధంగా ఒక యోధునితో యుద్ధం చేయడం కరెక్ట్ కాదని అర్జునుడు అనుకుంటాడన్నట్టు. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు సరాసరి యుద్ధం చేస్తూ ఉంటారన్నట్టు. అయితే వెంటనే నువ్వు బాణాన్ని సంధించు అర్జున అని చెప్తాడన్నట్టు. అయితే ఇంకా అతను ఆగిపోతాడు. వెంటనే మన కృష్ణుడు అర్జునుడికి నీతిని బోధిస్తాడన్నట్టు. నువ్వు నీ జీవిత పర్యంతము నువ్వు చేసింది ఏమిటి? నువ్వు నీ పుట్టుకకు ఒక అర్థాన్ని నువ్వు చేకూర్చుకోలేకపోయావు. ఎప్పుడు కూడా నువ్వు పాండవుల కంటే శ్రేష్ఠుడు అని అనిపించుకోవడానికే ప్రయత్నించావు, కానీ నువ్వు ఏ విధమైన శక్తి సామర్థ్యాలను నువ్వు సమాజానికి పంచావు కర్ణ అని అడుగుతాడు. లేదు వాసుదేవ, నేను జీవితాంతము కూడా ఎంతోమందికి దానం చేశాను అని అన్నారు. నువ్వు వస్తువులను దానం చేసి ఉండవచ్చు, కానీ నువ్వు వస్తువులకు బదులుగా నీ శక్తి సామర్థ్యాలను దానం చేసి ఉండవచ్చు కదా అని అన్నాడు. లేదు, నన్ను శ్రేష్ఠులుగా ఎవ్వరు గుర్తించలేకపోయారు, ఒక సూతపుత్రుడని అన్నారు అని ఈ విధంగా తన బాధను చెప్పుకుంటాడు. అయితే సూతపుత్రుడని అంటే నువ్వు ఎప్పుడూ శ్రేష్ఠుడని నిరూపించడానికి ప్రయత్నించావు, కానీ ఉత్తముడుగా ఉండడానికి ఎందుకు ప్రయత్నించలేదని ఈ విధంగా నీతిని బోధిస్తాడు. అయితే నువ్వు ఇప్పుడే నీ ప్రాణాలను త్యజించు, తద్వారా నీకు మరణం అనేది సంభవిస్తుంది, నువ్వు స్వర్గానికి చేరుకుంటావు అని చెప్తాడన్నట్టు. ఇంకా మన కృష్ణుడు ఆదేశాన్ని మన్నించి ఇంకా అతను చనిపోవడానికి, ఆయుధాలను త్యజించడానికి ఒప్పుకుంటాడు. నువ్వు ఎంత శ్రేష్ఠుడవైనా కూడా నువ్వు అధర్మం వైపు ఉన్నావు కాబట్టి నువ్వు ఇంకా ఇక్కడ ఉండడానికి నువ్వు వీల్లేదు, నువ్వు ప్రాణాలను త్యజించి స్వర్గానికి వెళ్ళు అని చెప్తాడన్నట్టు. ఇంకా సరే అని చెప్పేసి అతను ఆయుధాలను త్యజిస్తాడు. మన అర్జునుడు కూడా అతన్ని వధిస్తాడన్నట్టు. తర్వాత కుంతీదేవి అక్కడికి వచ్చి పుత్ర అని కన్నీళ్లు పెట్టుకుంటుందన్నట్టు. అక్కడ ఉన్న వీళ్ళందరూ కూడా, ఏమిటి మాత, మీరు ఇక్కడ కర్ణుని చూసి, మన శత్రువు అయిన కర్ణుని చూసి ఎందుకు దుఃఖిస్తున్నారు అని అంటాడు. అయితే అప్పుడు కర్ణుడు చాలా దుఃఖిస్తాడన్నట్టు. మాత, నేను జీవిత పర్యంతము కూడా శ్రేష్ఠుడని నిరూపించుకోవడానికి ప్రయత్నించాను, కానీ ఈరోజు నా ఆయుధాలను త్యజించి అర్జునుడి కంటే శ్రేష్ఠుడనని ప్రపంచానికి తెలియజేసేటట్టు చేశాను. నా ప్రాణాలు లోకంలో లేనప్పటికీ నేను ఎప్పటికీ మీ హృదయాలలో మిగిలిపోతాను. మీకు మాట ఇచ్చినట్టుగానే మీ పుత్రులను నేను వధించలేదని చెప్పేసి తన తల్లికి చెప్తాడన్నట్టు.
పుత్ర, నేను ఏ జన్మలో నువ్వు ఏ పాపం చేశావో ఆ శిక్షను ఈ జన్మలో అనుభవించావు. జీవిత పర్యంతము కూడా నీకు నేను భరింపరాని దుఃఖాన్ని ప్రసాదింపజేశాను. నా అటువంటి తల్లి ఈ భూమి మీదే ఉండదు అని చెప్పేసి అతను చాలా దుఃఖిస్తుందన్నట్టు. అయితే మన అర్జునుడు, మాత మీరేం మాట్లాడుతున్నారు, మాకు క్లుప్తంగా చెప్పండి అని అంటాడు. ఇతను మీ అన్న అవుతాడు. నాకు తెలిసి తెలియని వయస్సులో ఈ విధంగా నేను దేవుణ్ణి ప్రార్థించగా ఈ పుత్రుడు పుట్టాడు. ఇతను నాకు జ్యేష్ఠపుత్రుడు, మీకందరికీ అన్న అవుతాడని మన భీముడికి చెప్తాడన్నట్టు. భీముడు చాలా దుఃఖిస్తాడన్నట్టు. ఇంకా అర్జునుడు కూడా చాలా దుఃఖిస్తాడు. అంటే మా అన్నగారినే నేను చంపాను అని చెప్పేసి జీవిత పర్యంతము కూడా అతనితో మేము చాలా దుఃఖాన్ని మరియు బాధను కలగజేశాము. నువ్వు ఈ విషయాన్ని మాకు ఎందుకు ముందే చెప్పలేదు మాత అని చెప్పేసి పంచపాండవులు కూడా అతని కాళ్ళు పట్టుకొని దుఃఖిస్తారు. అయితే మన అర్జునుడు మాత్రం చాలా దుఃఖిస్తాడు. నన్ను క్షమించు కర్ణ, నువ్వు నా జ్యేష్ఠుడు అని తెలియక నిన్ను చాలా అవమానించాలని చెప్పేసి తన కాళ్ళు పట్టుకుంటారు. ఇంకా అక్కడికి రాదమ్మ అంటే అతనిని పెంచిన తల్లి తర్వాత మృణాలి కూడా వస్తుంది. చూడు అర్జున, మృణాలి కడుపులో పెరిగే సంతానానికి నువ్వు శిక్షణ ఇవ్వాలి అని అంటాడు. అప్పుడు మన అర్జునుడు, లేదు, మృణాలి కడుపులో పెరిగే సంతానానికి ఇంద్రప్రస్థానానికి నేను రాజును చేస్తాను అని అంటాడన్నట్టు. ఇంకా నేను చనిపోయిన తర్వాత నా అంత్యక్రియలు కూడా నువ్వే నిర్వర్తించు అర్జున. నేను చనిపోతున్నప్పుడు మీ అందరికీ కూడా జ్యేష్ఠుడిగా చనిపోతున్నందుకు ఇప్పటికైనా సరే నేను ఒక సూతపుత్రుడిగా చనిపోవట్లేదు. నాకంటూ ఒక గొప్పతనము తర్వాత చిరస్మరణీయంగా నిలిచిపోయే కీర్తి ప్రతిష్టలు లభించినందుకు నాకు సంతోషంగా ఉంది. నువ్వు నన్ను వధించడానికి నా రథచక్రము భూమిలో ఇరుక్కుపోయింది. తర్వాత నేను నా నేర్చుకున్న విద్యను కూడా మర్చిపోయాను. ఈ విధంగా నేను శ్రేష్ఠుడని అనిపించుకున్నాను. కానీ నేను జీవితాంతము కూడా ధర్మం వైపు నిలబడలేకపోయాను. అధర్మం వైపు నిలబడి నేను నా త్యాగాన్ని అంకిత భావాన్ని వాళ్లకు పెట్టాను. నేను చేసిన తప్పు నా జీవితం మొత్తం కూడా వ్యర్థమైపోయింది. నేను ఒక ఉత్తముడుగా అనిపించుకుంటే బాగుండేలు. కానీ ఈరోజు మీకు ఈ విధంగా శ్రేష్ఠుడిగా అనిపించుకున్నందుకు నాకు జీవిత లక్ష్యంగా నాకు చాలా ఆనందంగా ఉంది కర్ణ అని చెప్తాడన్నట్టు. మన కుంతీదేవి కూడా చాలా దుఃఖిస్తుంది. రాధమ్మ కూడా చాలా దుఃఖిస్తుంది. మృణాలి కూడా చాలా బాధపడుతుంది. అయితే కర్ణుడు ఈ విధంగా మరణించడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, కృష్ణుడు, పంచపాండవులు అందరూ కూడా చాలా అంటే చాలా దుఃఖిస్తారండి. ఎందుకంటే మన కర్ణుడు జీవితాంతం దుర్యోధనుడికి అంకిత భావంతో అతని వైపు ఉంటాడన్నట్టు. కానీ చివరికి ఈ విధంగా యుద్ధంలో తన తమ్ముళ్ళ కోసం ఓడిపోయి వాళ్ళకి విజయాన్ని మిగులుస్తాడన్నట్టు. ఒకవేళ నేను నిన్ను చంపితే సమాజంలో ఎవరికి ధర్మం చేకూరదు అర్జున, నేను చనిపోవడమే కరెక్టు. నేను స్వర్గంలో దేవుళ్ళని వేడుకుంటాను అని చెప్పేసి ఈ విధంగా అంటాడన్నట్టు. అయితే అక్కడున్న అన్నదమ్ములు కూడా మన కర్ణుడు చనిపోయిన తర్వాత అతనికి అంత్యక్రియలు నిర్వహిస్తారను. అయితే కర్ణుడి ఆత్మకు శాంతి లభిస్తుంది. మన అర్జునుడు, నకులుడు, సహదేవుడు కూడా అతనికి ఆత్మ శాంతి లభించాలని కోరుకుంటారన్నట్టు. చూస్తున్నారు కదా వీడియోలో. ఈ విధంగా అర్జునుడు, కుంతీదేవి బాగా దుఃఖిస్తారు. అయితే చివరిగా వాళ్ళ అంటే చనిపోయేటప్పుడు తన తల్లి తన గురించి బయట పెట్టినందుకు ఇంకా కర్ణుడు కూడా చాలా సంతోషిస్తాడు, శాంతితో మరణిస్తాడన్నట్టు.